ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పోలవరం జీవనాడి అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల అనంతరం మాట్లాడారు. ప్రాజెక్టు వాస్తవ పరిస్థితులు వివరించేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ప్రాజెక్టుపై 7 శ్వేతపత్రాలను ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచుతామన్నారు. పోలవరంపై దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నట్టు చెప్పారు సీఎం. 5 ఏళ్ల జగన్ పాలనలో పోలవరం నాశనమైందని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్ర విభజన కంటే జగన్ చేసిన నష్టమే ఎక్కువన్నారు. ఏపీ ప్రాజెక్టుల దుస్థితిపై కేంద్రానికి విన్నవించి సాధ్యమైనంత ఎక్కువ నిధులు తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు బాబు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మకు పూజల అనంతరం బాబుతో మర్యాదపూర్వకంగా కలిశారు. భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు శాలువా కప్పి శుభాకాంక్షలు చెప్పారు. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన ఘనత మాజీ ప్రధాని పీవీ సొంతమన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పీవీ జయంతి సందర్భంగా ఢిల్లీలో పీవీ చిత్రపటం దగ్గర నివాళులర్పించారు. పీవీ ఆశయ సాధనకు కార్యకర్తలు నేతలు కట్టుబడి ఉండాలని కోరారు సీఎం రేవంత్. సీఎం వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ దంపతులున్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు ఆగడం లేదు. రోజుకో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ బీఆర్ఎస్ కు వరుస షాకులు ఇస్తున్నారు. ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరగా తాజాగా చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కారు దిగారు. ఢిల్లీలో సీఎం రేవంత్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి సమీక్షించారు. హైదరాబాద్ విజయవాడ 6 లేన్ల రహదారికి ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు చెప్పారు. జూలైలో టెండర్లు, సెప్టెంబర్లో పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి. జాతీయ రహదారి గ్రీన్ ఫీల్డ్ హైవేగా రూపుదిద్దుకోబోతుందన్నారు. జగిత్యాల కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు మొదలైంది. కొత్త బస్టాండ్ దగ్గర ఈ మధ్య కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ పోస్టర్లు అంటించారు అనుచరులు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరిన సంజయ్ కు శుభాకాంక్షలు చెప్పారు. సంజయ్ ఫ్లెక్సీలకు దీటుగా జగిత్యాల అంటేనే జీవన్ రెడ్డి అంటూ ఎమ్మెల్సీ అనుచరుడు సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతలలో 2 మోటార్లు పనిచేయడం లేదన్నారు మంత్రి జూపల్లి. 4 ఏళ్లుగా మోటార్లను రిపేర్లను గాలికి వదిలేశారంటూ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. 3 మోటార్లతో 3 లక్షల సాగునీరు అందించడం కష్టంగా మారిందన్నారు. నాటి ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాకుండానే కల్వకుర్తి ఎత్తిపోతలని ప్రారంభించిందన్నారు. ప్రాజెక్టు పూర్తికి 70,000 కోట్లు అవసరమని తెలిపారు మంత్రి జూపల్లి. తెలంగాణలో ఫేక్ ప్రభుత్వం నడుస్తుందన్నారు బీఆర్ఎస్ నేత క్రికాన్. అయితే ఆర్టీసీ ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణం జరుగుతున్నాయని ఆరోపించారు ఆయన. అవినీతిపై ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారన్నారు. 0 టికెట్ పేరుతో భారీ అవినీతి జరుగుతుందని ఆరోపించారు. మద్యం కొనుగోళ్లలోనూ భారీ స్కామ్ జరిగిందన్నారు. ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారంపై స్పందించారు సోమ్ వీర్రాజు. ఆయన బీజేపీలో చేరటం ఊహాగానంగా కొట్టిపారేశారు. వారెవరూ బీజేపీతో టచ్లో లేరని స్పష్టం చేశారు. వారు పార్టీలోకి వచ్చినా చేర్చుకునేందుకు తాము సిద్ధంగా లేమన్నారు. భవిష్యత్తులోని తమకు అలాంటి ఆలోచన రాబోదన్నారు వీర్రాజు. ఆంధ్ర వర్సిటీ ప్రమాణాలను జగన్ దిగజార్చారన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. కరుడుగట్టిన వైసీపీ వాది ప్రసాద్ రెడ్డిని నియమించి వర్సిటీ ప్రతిష్టను మంటగలిపారన్నారు. దేవాలయం లాంటి పవిత్రమైన విద్యా వ్యవస్థను వైసీపీ రాజకీయాల కోసం వాడుకుంటూ ట్వీట్ చేశారాయన. పెద్దపల్లి నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే విజయ రమణారావు. స్థానికులతో మాట్లాడి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి తాగునీరు, డ్రైనేజీ సమస్యలపై ఆరా తీశారు. స్థానికులు లేవనెత్తిన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ కమిషన్ ని ఆదేశించారు. త్వరలో 30 కోట్ల నిధులతో నిర్మించే డ్రైనేజ్ పనులకు టెండర్లు పిలిచినట్టుగా చెప్పారు ఎమ్మెల్యే. టీడీపీ నేతల బెదిరింపులకు భయపడబోమని మరోసారి తేల్చి చెప్పారు ఏపీ మాజీ మంత్రి కాకాని. వైసీపీ నేతలు వారి ఆస్తులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. విపక్షాలను దెబ్బతీయడమే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతుందని చెప్పారు. ఏపీలో కొనసాగుతున్న విధ్వంస పాలనను జనం గమనిస్తున్నారన్నారు కాకాని. కడపలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులపై నమోదైన కేసులని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులపై అక్రమంగా కేసులు పెట్టిన అధికారులను సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పేదలకు పట్టెడన్నం పెట్టడమే అన్నా క్యాంటీన్ల లక్ష్యమని చెప్పారు. గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను నిలిపివేసి పేదల నోట్లో మట్టి కొట్టిందని చెప్పారు. అన్నా క్యాంటీన్ ద్వారా నిత్యం 500 మంది కడుపు నింపుతామని చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం పంచాయతీ సభ్యుల సమావేశం రసాభాసగా మారింది. 2 వర్గాలుగా విడిపోయిన సభ్యులు పలు తీర్మానాలపై అభ్యంతరం చెప్పారు. పరస్పరం ఆరోపణలకి దిగటంతో వాగ్వాదం జరిగింది. ఓ దశలో దాడులకు దిగటంతో పంచాయతీ అసిస్టెంట్ చేతికి స్వల్పంగా గాయమైంది. దేశాన్ని ఆర్థికాభివృద్ధి దిశగా నడిపిన ఘనత మాజీ ప్రధాని పీవీదే అన్నారు మంత్రి పొన్నం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాట్లాడారాయన. అంబేద్కర్ చౌరస్తాలో పీవీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ శ్రేణులు పీవీ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వ్యాఖ్యలకి పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఫిరాయింపులని ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అన్నారు. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదా అంటూ నిలదీశారు. బీఆర్ఎస్ చేస్తే నీతి, కాంగ్రెస్ చేస్తే అన్యాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ములాఖత్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతా మంచే జరుగుతుందంటూ ధైర్యం చెప్పారు. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ప్రభుత్వ భూమిలో పేదలు గుడారాలు వేశారు. అయితే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి తమను మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే ప్రభుత్వ భూమిలో గుడారాలు వేశామని చెప్తున్నారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయ సిబ్బంది ప్రసాద విక్రయాల్లో అవినీతికి పాల్పడ్డారు. లడ్డు, పులిహోర ప్యాకెట్లను అక్రమంగా తీసుకొచ్చి టికెట్ కౌంటర్లలో అమ్ముతున్నారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆలయ ఈవో దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల ఫిర్యాదుతో విచారించిన ఈవో ప్రసాదం విక్రయాలు నిజమేనని తేల్చారు. పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి బ్యారేజ్ నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. 2 గేట్లు ఎత్తి 2000 క్యూసెక్ల నీటిని వదిలారు. అనంతరం మాట్లాడిన మంత్రి సీఎం చంద్రబాబును అపర భగీరథుడితో పోల్చారు. ఈ ప్రాజెక్టుతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలు సస్యశ్యామలమవుతాయన్నారు మంత్రి. కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించారు ఎమ్మెల్యే పార్థసారథి. సిరుగుప్ప చెక్పోస్ట్ దగ్గర టిట్కో ఇళ్లకు పరిశీలించారాయన. అయితే టిట్కో ఇళ్లలోకి రావాలంటూ లబ్ధిదారులను కోరారు. టిట్కో ఇళ్లకు కావలసిన మౌలిక వసతుల్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. రహదారిపై వెళ్తున్న ఒక కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణించిన వారు మంటలను గమనించి వెంటనే కారు దిగి పరుగులు తీశారు. స్థానికుల సాయంతో మంటలను ఆర్పేశారు. అప్పటికే ఇంజన్ పూర్తిగా తగలబడిపోయింది. సూర్యాపేట జిల్లాలో ఘోరం జరిగింది. పుట్టబోయే బిడ్డ ఆడ మగ అని తెలుసుకునేందుకు భర్త ఆర్ఎంపీని ఆశ్రయించాడు. స్కానింగ్ లో ఆడపిల్లని తెలియటంతో భార్యకి అబార్షన్ చేయించేందుకు యత్నించాడు ఆ భర్త. తీవ్ర రక్తస్రావమై గర్భిణీ పరిస్థితి విషమించడంతో ఆర్ఎంపీ చేతులెత్తేశాడు. ఓ ఆసుపత్రిలో చేర్పించగా అప్పటికే గర్భిణి చనిపోయినట్టు తేల్చారు డాక్టర్స్. ఆగ్రహించిన బంధువులు ఆర్ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులపై అజమాయిషికి నిరసనగా భద్రాద్రి కొత్తగూడెంలో డాక్టర్లు ఆందోళనకు దిగారు. అర్హత లేని వ్యక్తికి ఉన్నత హోదా ఇచ్చారంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అవగాహన లేని వారికి మానిటరింగ్ హోదా ఇవ్వడాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడు తహసీల్దార్ ఆఫీసులో దొంగలు పడ్డారు. కార్యాలయం వెనుక నుంచి దూరి 8 ఇన్వర్టర్స్ ని ఎత్తుకెళ్లారు. దొంగలను గుర్తించిన స్థానికులు వారిని పట్టుకునేందుకు వెంట పడ్డారు. దీంతో చోరీ చేసిన బ్యాటరీస్ ని అక్కడే వదిలి పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో కలుషిత ఆహారం తిని 11 మంది ఆసుపత్రి పాలయ్యారు. దొరమామిడి గ్రామంలో కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన వారిని జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కలుషిత ఆహార ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం మీదుగా వెళ్లే జాతీయ రహదారి అధ్వానంగా మారి ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పనులు పూర్తి కాకపోవడంతో అనేక చోట్ల ఏర్పడిన గుంతలతో ప్రయాణమంటేనే జంకుతున్నారు. రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. సత్యసాయి జిల్లా ఇరిగేపల్లిలో దొంగలు పడ్డారు. ఓ ఇంట్లోకి దూరి తలుపులు పగలగొట్టి బంగారం 2 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. బాధితులు ఓ శుభకార్యానికి వెళ్లి వచ్చి చోరీని గుర్తించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో కొమరంభీం జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వాంకడి మండలం నవేదరి చెరువుకు వరద పోటడంతో అలుగు పారుతోంది. వరద ప్రవాహానికి భారీగా ఎదురెక్కిన చేపలను పట్టుకునేందుకు జనం ఎగరబడుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా తరలివచ్చిన జనంతో చెరువులు, పరిసరాలు సందడిగా మారాయి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లో దొంగలు చెలరేగిపోయారు. ఓ ఇంట్లోకి దూరి బంగారం, వెండితో పాటు నగదును కూడా చోరీ చేశారు. అంతటితోనే ఆగకుండా ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి బిర్యానీ తిని కూల్ డ్రింక్స్ తాగి తాపీగా వెళ్లిపోయారు. 3 గంటల పాటు సొంతింట్లో గడిపినట్టు ఎంజాయ్ చేశారు దొంగలు. బాధితుల ఫిర్యాదుతో దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
పార్లమెంట్ సమావేశాల్లో నీట్ పై చర్చకు పట్టుబడ్డాయి విపక్షాలు. నీట్ లో జరిగిన అవకతవకలపై చర్చించాలంటూ సభలో నినాదాలతో హోరెత్తించారు సభ్యులు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టిన ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలంటూ ఆందోళనకు దిగాయి. విపక్షాల నిరసనతో లోక్సభను సోమవారానికి వాయిదా వేశారు స్పీకర్. నీట్ పరీక్షలో అవకతవకలపై పార్లమెంట్లో నిలదీస్తామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. లక్షలాది మంది విద్యార్థులను అంధకారంలోకి నెట్టిన అధికార పక్షాన్ని ప్రశ్నిస్తామన్నారు. అభ్యర్థులకి న్యాయం దక్కేదాకా పోరాడతామని తేల్చి చెప్పారు. యువతకి పార్లమెంటు సాక్షిగా భరోసా దక్కే వరకు పోరాటం ఆగబోదన్నారు రాహుల్ గాంధీ. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. జార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జైలు నుంచి విడుదలైన హేమంత్ కు అభిమానులు, నేతలు ఘన స్వాగతం పలికారు. ల్యాండ్ స్కామ్ కేసులో ఆయన ఇంతకాలం జైల్లో ఉన్నారు. దేశంలో ప్రశ్నించే గొంతుక లేకుండా చేయడమే కొందరి లక్ష్యంగా మారిందన్నారు జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని కూడా అందుకే జైల్లో వేశారన్నారు. వారి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదన్నారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు హేమంత్ సోరెన్. ఢిల్లీలో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ నేత పులోదేవిని పరామర్శించారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఆర్ఎల్ఎం ఆసుపత్రిలో వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. పులోదేవి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బీహార్ పాట్నాలో బీపీఎస్సీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఫలితాల విడుదలలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ప్లకార్డ్స్ ని ప్రదర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 14,000 మంది అభ్యర్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆరోపించారు. వెంటనే ఫలితాలు ప్రకటించి ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని కోరారు. చెన్నై అమృత గ్రూపు విలేకరుల సమావేశం లబ్బిపేట జీఆర్డీ హోటల్లో జరిగింది. సమావేశానికి హీరోయిన్ శ్రీలీలతో పాటు అమృత గ్రూపు బ్రాండ్ అంబాసిడర్, విజయవాడ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎమ్మెల్కే రెడ్డి కూడా హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్కే రెడ్డి సంస్థ కార్యకలాపాలకు విస్తృత ప్రచారం కల్పించి సహకరించాలని కోరారు. కర్ణాటకలో హీరోయిన్ తమన్నా జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం వివాదాస్పదంగా మారింది. బెంగళూరు హెబ్బల్ సింధీ పాఠశాలలో 7వ తరగతి పుస్తకంలో తమన్నా జీవితం ఆధారంగా పాఠ్యాంశం రూపొందించారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు తమన్నా పోరాట యోధురాలా అంటూ ప్రశ్నించారు. ఆమె జీవితం పిల్లలకు ఎలా ఆదర్శమని నిలదీస్తున్నారు.